ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. బ్రాహ్మణులలో విశ్వకర్మలలో 5 కులాలు ఉన్నాయి. విశ్వకర్మలలో 5 కులాలు ఉన్నాయి. అందులో వడ్రంగి పని చేస్తున్నాను నేను. విశ్వకర్మలలో ఉన్న 5 కులాలలో ఒక కులము వడ్రంగి పని. ఈ వడ్రంగి పని చేసే మా వాళ్ళ కష్టాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రోజంతా కష్టపడ్డా కూడా కనీసం 1000 రూపాయలు కూడా రానిటువంటి పరిస్థితి, భార్య పిల్లల్ని పోషించుకునే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నా ఒక్కనికే కాదు, ఈ విశ్వకర్మలలో ఉన్న 5 కులాలు వడ్రంగి, కమ్మరి, కంసాలి, ఈ విధంగా 5 కులాలు ఉన్నాయి. 5 కులాలు కలిపి విశ్వకర్మలు ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నేను వడ్రంగి పనిలో ఉన్న చెక్క పని చేస్తున్నాను. వీడియో ద్వారా కర్ర పని ఏ విధంగా చేస్తారని చూపించదలుచుకుంటున్నాను. ఇందులో ఏవైనా మీకు ఇబ్బందికరమైన విషయాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ సలహాలు, అభిప్రాయాలు నాకు తెలియజేయగలరు. వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియో ద్వారా ఈ విశ్వకర్మలలో ఉన్న వడ్రంగి పనివారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్రంగి పని చేస్తున్న మేము ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. రోజంతా కష్టపడ్డా కూడా 1000 రూపాయలు కూడా రాని పరిస్థితి. భార్య పిల్లల్ని సాదుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా మొండిగా మా పని చేస్తున్నాము. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వృత్తి కాబట్టి విశ్వకర్మలలో 5 కులాలలో ఒక కులమైన విశ్వబ్రాహ్మణులలో ఒక కులమైన వడ్రంగి పని మా నాన్న నేర్పించిన పని ఈరోజు నాకు అన్నం పెడుతుంది. డిగ్రీ వరకు చదువుకున్నాను, కానీ ఉద్యోగం ఏది రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా మా తండ్రి గారు నేర్పించిన కార్పెంటరీ పని చేస్తున్నాను. ఈ వడ్రంగి పని నాకు ఈరోజు నా భార్య పిల్లలకు అన్నం పెడుతుంది. నాలాగా ఎంతోమంది వడ్రంగి పని చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. విశ్వకర్మలైనా విశ్వబ్రాహ్మణులైనా మా ఇద్దరికీ ఎలాంటి గుర్తింపు లేని సమాజంలో ఉంది. అయినా మా కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలు వస్తున్నాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. విశ్వకర్మలలో ఉన్న 5గురిలో నేను ఒకడిని. వడ్రంగి పని చేస్తున్నాను. వీడియో ద్వారా మా కష్టాలను తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే, ఏదైనా నచ్చని విషయాలు ఏమైనా ఉంటే మీ కామెంట్ల ద్వారా నాకు సలహాలు, సూచనలు తెలియజేయగలరు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ధన్యవాదాలు.